నిన్నటి దినము జరిగిన దాడిని తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడికైనా వెళ్ళి ప్రజలను ఓటు హక్కు అడిగే అర్హత ప్రజాస్వామ్యంలో ఉంది. కాకపోతే ఈ పుంగనూరు నియోజకవర్గంలో ఒక హిట్లర్ పరిపాలన కొనసాగుతుంది. ఎక్కడ చూసినా ఈ మంత్రి పెద్దిరెడ్డి ప్రజలను భయభ్రాంతులు చేస్తూ ఉన్నాడు. నాయకులను, ప్రతిపక్ష నాయకులు అవుతానేమి అందరినీ భయభ్రాంతులు చేసి ఎవరిని కూడా ఓటు హక్కు అడిగే ఇది కూడా స్వతంత్రం కూడా లేకుండా చేయాలని ఈ నియోజకవర్గంలో ఈయన ప్రయత్నిస్తున్నాడు. దీనికి నిదర్శనము నిన్న ప్రతిపక్షాలపైన దాడే. ఏమండి, ఎక్కడైనా మీ ఊరికి పోయి ఓటు హక్కు అడిగితే ప్రజాస్వామ్యంలో అడగకూడదని ఏమన్నా ఉందా? ఎక్కడైనా ప్రజలను ఓటు హక్కు అడిగేది ప్రజాస్వామ్యంలో అందరికీ ఒక పద్ధతి. దాన్ని కాలరాసి ఎక్కడ ఓటు అడగకూడదని చెప్పి దౌర్జన్యంగా ప్రతిపక్షాల మీద దాడులు, విపరీతమైన కేసులు. మొన్నటి దినము చౌడేపల్లిలో మా పార్టీ అధ్యక్షుడి మీద దాడి చేసి మా కార్లు పగలగొట్టి ఇక్కడనే 307లో కేసు పెట్టి రిమాండ్కి పంపించడం జరిగింది. తర్వాత నిన్నటి దినం ప్రతిపక్షాల మీద దాడి, క్యాండిడేట్ల మీద కేసులు, 307 కేసులు. ఇది ఒక పథకం ప్రకారము ఇక్కడ పోలీసులు, కొంతమంది పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతిపక్షాల మీద ఎక్కడైనా ఎలక్షన్ టైంలో 307 కేసులు పెట్టేది ఎక్కడా లేదు ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో. క్యాండిడేట్ల పైన అవుతేనేమి, ఇంపార్టెంట్ నాయకుల మీద అవుతేనేమి ఈ 307 కేసులు పెట్టి లోపలేసి ఈ మంత్రికి ఏకపక్షంగా ఇక్కడ కొంతమంది పోలీసులు వ్యవహరించాలని చెప్పి చేస్తున్నారు. ఇవన్నీ కూడా మేము ఎలక్షన్ దృష్టికి తీసుకుపోతున్నాము. ఎప్పటికప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మేము ప్రజలకు హక్కు రావాలా, ప్రజలకు ఓటు వేసుకోవాలని చెప్పి గత 2 సంవత్సరాలంటే మేము వాపోతున్నా ఇక్కడ స్పందన కరువు అయింది. ఎందుకంటే మీరు చూస్తున్నారు, కేవలము ఏదో పెద్దిరెడ్డిని ఇనామస్ చేసి ప్రతిపక్షాలందరినీ కేసులు పెట్టి జైలుకి పంపించాలనేది ఒక ధోరణే కనిపిస్తూ ఉంది. కానీ ఈ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యంగా ప్రజలు తీర్పిచ్చే ధోరణి ఇక్కడ కనపడలేదు. దీన్ని పెద్ద ఎత్తున మేము ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి పోతేనేమి, స్టేట్ ఎలక్షన్ కమిషన్కి పోతేనేమి ప్రతి ఒక్కరికి కూడా పూర్తిగా దీన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి దీన్ని అంతా ఎక్కడికక్కడ మేము అరికట్టేదానికి ప్రయత్నిస్తాం. ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఓట్లు వేసుకోవాలా, ప్రజాస్వామ్యం పద్ధతిగా ఎలక్షన్ జరగాల. ఈ పుంగనూరు నియోజకవర్గంలో జరిగితే ఇక్కడుండే మంత్రి పూర్తిగా అపజయ పాలై పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకునే పరిస్థితి వస్తుందని చెప్పి మేమందరం కూడా జనసేన అవుతేనేమి, బీజేపీ అయితేనేమి, తెలుగుదేశం పార్టీ మూకమ్మడిగా దీన్ని పూర్తిగా ఖండించి ముక్త కంఠంతో ప్రజలకు స్వేచ్ఛ వచ్చేట్టుగా ఈ పుంగనూరు ఓటు హక్కు వేసేట్టుగా పూర్తిగా మద్దతు తెలిపి మేమందరూ ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై చంద్రబాబు నాయుడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.